ఆయన అంటున్నారు, రాజు అయినటువంటి దావీదు ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అంటున్నారు. ఏమని అంటున్నారంటే 29వ వచనం, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపుము. హల్లెలూయా. దాన్ని ఆశీర్వదింపుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఒక నెల మాత్రం కాదు, ఒక సంవత్సరం కాదు. ఏమండి, ఈ దినాల్లో కొన్ని కుటుంబాలను కనుక మనం చూసినట్లయితే ఒక సంవత్సరం లేదా ఒక 2 సంవత్సరాలు ఏమండి వెలుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఏమైంది అనంటే, దేవుని ఆశీర్వాదం కుటుంబం మీద లేకపోయిన కారణము చేత వారు వెలుగరు, వారు డౌన్ అయిపోతూ ఉంటారు. కుటుంబంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. కారణం ఏంటంటే, ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇతడు ఒక రాజు, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ ఆశీర్వాదం నా కుటుంబం మీద నిత్యము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి. ఎందుకు దావీదు ఆ విధంగా కోరుకుంటున్నాడు? నీ ఆశీర్వాదం నిత్యము నా మీద. దావీదుకి ఏమన్నా ధనము తక్కువ అంటే కాదు. అతను ఒక రాజు. హల్లెలూయా. అతను ఒక రాజు, అనేక వేల మందిని, లక్షల మందిని పరిపాలిస్తున్నాడు. అతని దగ్గర ఎంతోమంది సైనికులు ఉన్నారు, కానీ అతని దగ్గర ఎంతోమంది అధిపతులు ఉన్నారు. కానీ అతను అంటున్నారు, నీ ఆశీర్వాదం నాకు కావాలంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడండి దావీదు? నీ ఆశీర్వాదము నాకు కావాలి. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడండి దావీదు. అందుకే కుటుంబము వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తేనే నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దేవుని చేత ఆశీర్వదించబడే వారముగా ఉండాలి, దేవుని చేత దీవించబడే వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు మనం చూస్తే చాలా దుఃఖం వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. వారు పడుచున్నటువంటి వేదన, వారు పడుచున్నటువంటి మానసిక క్షోభ అది వర్ణించలేదు. ఎవరు కూడా దాన్ని తీర్చలేదు, దేవుడు తప్ప. హల్లెలూయా. దేవుడు తప్ప ఎవరూ కూడా ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల్ని విడిపించలేరు. అంతటి భయంకరమైన స్థితిలో ఊబిలో కూరుకుపోతూ ఉన్నాయి కొన్ని కుటుంబాలు. అయితే మన కుటుంబాలు లేదా ఈ మాటలు వింటున్న మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మీ కుటుంబం లేదా మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా, లేకపోతే దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదముతో నింపబడి ఉండాలి అంటే మొట్టమొదటి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇవి చాలా మంది క్రైస్తవుల్లో కొదువైపోతుంది రాను రాను. యెషయా గ్రంథంలో మాట రాయబడి ఉంటుందండి, యెహోవా యందలి భయము పవిత్రము అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట, యెహోవా యందలి భయము ఐశ్వర్యము అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి భయపడటాన్ని బట్టి మనము ఐశ్వర్యవంతులం అవుతాము, దేవునికి భయపడటాన్ని బట్టి మనము ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం. దైవ భయము లేని కుటుంబాలు నాశనములకు జోగుచూ ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యందు భయము, దేవుని భయము కలిగి ఉండాలి. చాలండి. ఒక వ్యక్తి దేవునికి భయపడుతూ ఉంటే అతడు ఏమాత్రం పాపాన్ని ప్రేమించడు, పాపము జోలికి వెళ్ళడు.
దేవుని భయము కలిగిన వ్యక్తి నిత్యము దేవుని కొరకే జీవిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చూశారండి, పిన్నలనేమి అంటే పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడంట? తన యందు భయభక్తులు కలిగి ఉన్నా. హల్లెలూయా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పించాలి? యెహోవా యందలి భయభక్తులు నేర్పించాలి, దేవుని యందలి. ఇప్పుడు మనము సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ ఏముంటుందండి? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మీరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. ఒక మాట, లోకపరమైన ఆశీర్వాదానికి దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదానికి వ్యత్యాసము కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా వినండి. లోకంలో ఉన్న ఆశీర్వాదం మనం అనుకుంటాం, వీళ్ళు చాలా ఆస్తి కలిగి ఉన్నారు, ఐశ్వర్యం కలిగి ఉన్నారు, డబ్బు కలిగి ఉన్నారు, నిజంగా వీళ్ళు ధన్యులు అని అనుకుంటారు. కానీ వారికి తెలుసు వారు ఎంత నెమ్మది అనుభవించకుండా ఉంటున్నారు. వారు కనీసం లోకంలో ఏమండి నిజంగా వీళ్ళు చాలా బ్లెస్సెడ్ పీపుల్ అనుకునేవారు 3 పూట్ల సరిగా అన్నం తినడానికి కూడా యోగ్యత లేదు. ఒకవేళ తిన్నారా డాక్టర్ చెప్తారు మీరు చచ్చిపోతారు. కానీ ఇక్కడ దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? దేవుడిచ్చే దీవెన ఏంటి? తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఆ కుటుంబం దేవుని ఆశీర్వాదము చేత నింపబడిన కుటుంబంలో మొట్టమొదటిగా కలిగేది ఏంటంటే వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ లేమి కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుని ఆశీర్వాదం లేని కుటుంబంలో ఎన్ని కలిగి ఉన్నా ఏదో ఒక లోటు వారు అనుభవిస్తూ ఉంటారు. మాకు తెలుసు ప్రభువుని నమ్ముకోకముందు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కలిగిన వారు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు ఎంత ఉన్నా కానీ దానిని బట్టి వారి సంతోషం ఉండదు, కానీ దేవుని బట్టి వారి సంతోషం ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఇక చూడండి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. యాకోబు తెలుసు కండి మీకు. యాకోబు బైబిల్లో ఏమండి అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి దేవుడు దర్శించిన తర్వాత అతడు తిరిగి వచ్చే సమయంలో బహు విస్తారమైన మందలు ఉన్నాయి, విస్తారమైన ఆస్తి ఉంది, ఏమంటే దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, చాలా మంది జనం ఉన్నారు. కానీ అక్కడ ఎప్పోక్ అనే ఒక రేవు ఉంటుంది, ఒక కాలువ, ఒక వాగు. అక్కడ మోకరించి లాగు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను అంటాడు. అర్థమైందండి? 31వ అధ్యాయం ఆదికాండంలో, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్ట. ఏం ఆశీర్వదించాలి? యాకోబు యొక్క ఆస్తి ఐశ్వర్యము చాలా ఎక్కువగా ఉంది, మనం లెక్క పెట్టలేము. అతనికి చాలా మంది దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, చాలా సంపద. ఒక కానుకే తన అన్నకి ఇచ్చే కానుక మీరు చదివితే ఆశ్చర్యపోతారు. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే కానుక ఇస్తున్నాడు, అయినా నన్ను ఆశీర్వదించబడ్డాడు. ఏమిటయ్యా ఆశీర్వాదం అంటే
దేవుడు ఆశీర్వదిస్తే మొట్టమొదటిగా ఆ కుటుంబంలో సంతోషం, నెమ్మది ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. అది యాకోబులో లేదు. అన్నీ ఉన్నాయి కానీ యాకోబులో నిజమైన ఆశీర్వాదము లేదు. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనుభవించే సంతోషం, ఆనందం ఇది. అందుకనే ప్రభు అంటున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానంటాడు. నా శాంతి లోకం ఇచ్చినట్లుగా నా సమాధానం ఉండదు. అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకనే మనిషికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతాయి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు కలిగి ఉంటుందయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారి హృదయము సంతోషము చేత నింపబడింది. కీర్తన గ్రంథంలో ఒకరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. ఏమిటయ్యా మన అతిశయం, మన ఆనందం, మన ఆశీర్వాదం అంటే రథములు గుర్రములు కాదు. ఏమండి? రథములు గుర్రములు అంటే అవి కాదు. దేవుని నామమే మన అతిశయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చదివితే సమూయేలు, ఏమండి, అక్కడే ఇందాక మనం చదువుకున్నట్లుగా 14వ అధ్యాయం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. 7వ అధ్యాయం 14వ వచనం. నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును, నరుల దండముతో శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని. హల్లెలూయా. ఇక్కడ దావీదు తోటి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీ కుమారుణ్ణి నేను స్థిరపరుస్తా. హల్లెలూయా. ఇంకేమన్నా, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీకు ఇచ్చిన రాజ్యాన్ని నేను స్థిరపరుస్తా యుగ యుగములు. ఇప్పుడు యేసు ప్రభువును ఒక మాట అంటాడు, త్రోవ పక్కన గుడ్డివాడు ఏమంటాడండి? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. అంటే దావీదును దేవుడు ఎలా స్థిరపరిచాడో, తన వంశాన్ని ఎలా స్థిరపరిచాడో మీరు ఆలోచించండి. నీవు దేవుని యందు తల్లిగా తండ్రిగా భయభక్తులు కలిగి ఉంటే, నీ పిల్లలకు ఆ భయభక్తులు నేర్పుతూ ఉన్నట్లయితే నిన్ను బట్టి నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం యుగ యుగాలు ప్రవహిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రుల మీద ఉన్న ఆశీర్వాదమే బిడ్డల మీదకి వస్తుంది. బిడ్డలు యుగ యుగాలు స్థిరపరచబడతారు. నిజమైన ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి మనకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మనం 128వ కీర్తన చూసినట్లయితే అందులో చాలా ఆశ్చర్యమైన విధంగా దేవుడు కుటుంబాన్ని గురించి వ్రాయించాడు. మొదటి నుంచి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. చూడండి, మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు
చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడంటే భయము, భక్తి, ఇవి రెండు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు తరతరాలు ఆయన ఆశీర్వాదంతో నింపుతాడు. ఒక్కసారి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తేనండి, ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ నీ కుటుంబం మీద దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తొలగించలేరు. దేవుని స్తోత్రం. ఒకవేళ నీవే బుద్ధిపూర్వకంగా పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా గనక జీవిస్తే నీ అంతటి నీవే దేవుని ఆశీర్వాదాన్ని చెరిపేసుకుంటావు. కానీ నీవు గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ నీ మీద ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాన్ని చెరపలేదు. హల్లెలూయా. అందుకే తరతరాలు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యం మన జీవితానికి. రెండోదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని సేవించే వారముగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవించటము అనంటే అనుసరించటం, అనుకరించటం, వెంబడించటం. ఇప్పుడు కొంతమంది దేవుని మందిరానికి వస్తారండి. ఉదాహరణకి కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనేది వింటారు, వెళ్తారు, కానీ వారు దేవుణ్ణి సేవించరు. అర్థమవుతుందని అన్నమాట. ఇంకో కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, వారు స్వస్థత కోసం వస్తారు, ఆరోగ్యం బాగుండాలని వస్తారు, గర్భఫలం కావాలని వస్తారు, ఉద్యోగం రావాలని వస్తారు. కొంతమంది ఏమో కృతజ్ఞతగా తమ జీవితాన్ని సమర్పిస్తారు వచ్చిన తర్వాత, కొంతమంది ఏమో వారికి కావలసింది దొరికిన తర్వాత ఇక వారు దేవుణ్ణి సేవించరు, వెళ్ళిపోతారు. దేవుణ్ణి సేవించడము అంటే తన బ్రతుకు దినములంతా కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయనను అనుసరిస్తూ వెళ్ళటమే. హల్లెలూయా. అర్థమైందా అండి మీకు? అంటే తనకు ఏది కావాలో వచ్చి తీసుకొని వెళ్ళేవారు దేవుణ్ణి సేవించలేరు. అది దేవుణ్ణి సేవించడం కాదు, వారి ఆశ తీర్చబడింది, వారు దేవుని సన్నిధికి రారు. ఇంకా వారికి కావాల్సింది దొరికింది. కానీ దేవుణ్ణి సేవించడం అంటే వారు జీవితాంతం దేవునితోనే గడుపుతారు. హల్లెలూయా. దేవుణ్ణే ప్రభువుగా వారి హృదయంలో ప్రతిష్ఠించుకుంటారు. ఉదాహరణకి యెహోషువ గ్రంథం కనుక మీరు చూసినట్లయితే 24వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను త్రొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15వ వచనం 24:15 యెహోషువ. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవరిని సేవింప కోరుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొని మీరెవరిని సేవింప కోరుకొని నేనును నా ఇంటి వారును మరలా చదువుదాం. మీరెవరిని సేవింప కోరుకొని అందరం కలిసి చదువుదాం ఈ మాట. నేనును
యెహోవాను సేవించదము అనెను. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటి వచ్చిన తర్వాత యెహోషువ, మోసే శిష్యుడైనటువంటి యెహోషువ అక్కడ ఉన్న ఆ మైదానములో ఉన్నటువంటి ఇశ్రాయేలీల సమాజముతో అంటున్నారు ఏమనంటే, అయ్యా మీరు ఇంతవరకు దేవుడు తీసుకొచ్చారు ఇక్కడికి. ఇప్పుడు అక్కడ 14 వచ్చిన ఏమన్నా, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను అంటే వాటిని ఏం చేయాలంట? తొలగద్రోసి అంటే వాటిని పడివేసి పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఒకవేళ మరలా అంటున్నాడు ఏమని, మీ దృష్టికి దేవుణ్ణి సేవించుట కీడని తోచిన ఎల్ల మీరు ఎవరిని సేవించదరో అది మీ ఇష్టం. నది అందరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు ఆప్షన్ ఇశ్రాయేలీయులకు వదిలేసుకున్నాడు యెహోషువ. కానీ నేను నా ఇంటి వారు ఎవరంట? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు. యెహోషువ మీద దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది. యెహోషువ అతనికి అధికారం వచ్చినప్పుడే కాదండి, యెహోషువ తను శిష్యుడైనప్పటి నుంచి కూడా దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. కనాను దేశము చూచి రమ్మని 12 గోత్రముల వారిలో 12 మంది ప్రధానులను పంపించినప్పుడు ఏమండి అక్కడ యెహోషువ అలాగే కాలేబు వారిద్దరూ కూడా ఏం చేశారు? వెళ్ళి దేవుని పక్షమున శుభ సమాచారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కానీ 10 గోత్రముల ప్రధానులు వారు అనాకీలు, మనకంటే ఉన్నత దేవులు, మనకంటే గొప్పవారు, బలవంతులు, వారి ముందు మనం మిడతల వలె ఉన్నాం, ఖచ్చితంగా మనల్ని వారు చంపేసి జయిస్తారని చెడ్డ సమాచారాన్ని ఇవ్వడాన్ని బట్టి వారు ఆ దేశంలో ప్రవేశించలేకపోయారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నన్ను నమ్మని నా యందు భయభక్తులు లేని మీరు కనానులో ప్రవేశించరు, కానీ యెహోషువ కాలేబు వీరిద్దరూ కనానులో ప్రవేశిస్తారన్నాడు. హల్లెలూయా. ఈ యెహోషువ చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. తన కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి. అయితే ఆ ప్రజలు ఏమంటున్నారు తెలుసా అండి? అలాగే కిందకు వచ్చినట్లయితే 18 వచ్చిన చదువమ్మా. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన నాడు వాడు యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. 22 వచ్చిన అప్పుడు యెహోషువ మీరు యెహోవాని సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు అలాగైతే ఈ మధ్యనున్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నేటి కాలంలో ఇటువంటి దేవుని ప్రజలు అవసరం దేవునికి. ఆమేన్, హల్లెలూయా. ప్రజలు యెహోషువ మాట వింటున్నారు. వారి మధ్యలో ఉన్న అన్ని దేవతలన్నిటికంటే ఆ విగ్రహాలు, శిలాపలకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేసి యెహోషువ, దైవజనుడైన యెహోషువ చెప్పినట్లుగా దేవుని మాటకు లోబడ్డారు. ఆ ప్రజల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఆఖరి అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ స్వాస్థ్యమును పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ దేశం, కనాను దేశంలో దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించి వారి
వారికి స్వాస్థ్యములనిచ్చి దీవించాడు. వారి యుగ యుగాలు తరతరాలు ఇప్పటి వరకు అదే ప్రజలు ఇశ్రాయేల్ దేశంలో కంటిన్యూ అవుతున్నారు, వారి తరమే. హల్లెలూయా. కాబట్టి ఏ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటది అంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఆశీర్వదించబడితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవది దేవునిని లేదా ప్రభుని యేసుక్రీస్తుని సేవించినటువంటి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చివరిగా చూడండి, ఇదే దానియేలు గ్రంథంలో ఇంకో మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం దానియేలు గ్రంథం. దయచేసి అందరూ బైబిల్ ఉన్నవారు తీయండి. 734 పేజీ నంబర్ 734. 3వ అధ్యాయం 16వ వచనం. చెప్పిరి నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. ఏమంటండి? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను చూసారండి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. హల్లెలూయా. మనందరికీ తెలుసు, క్రైస్తవులందరికీ తెలిసి ఈ యొక్క సంఘటన. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి విశ్వాసాన్ని ఎలా, వారి ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దేవుడు యూదులకు ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఏంటంటే యెహోవా దేవునికి తప్ప మరి ఒక చోట వారు శిరస్సు వంచరు. హల్లెలూయా. అందుకనే యూదులు చాలామంది చంపబడ్డారు ఆ దినాల్లో. అంత రోషము కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేటికి చిన్న దేశమైన ఇశ్రాయేలు దేశము దేవుని చేత కాపాడబడుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ప్రజలు, మొట్టమొదటిగా దేవుడు కోరుకున్న ప్రజలు, ఏర్పరచుకున్న ప్రజలు ఇశ్రాయేలీలే. హల్లెలూయా. యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ఆ ప్రార్థనే, యబ్బోకు రేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పిన ఆ ప్రార్థన యబ్బోకు రేవు దగ్గర దేవుడు అతనిని ఆశీర్వదించడాన్ని బట్టి హల్లెలూయా ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం అదే ఆశీర్వాదంలో కంటిన్యూ అవుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మేము మొక్కము సాగిల పడమన్నారు. ఆ తర్వాత రాజు ఏం చేశాడు? నెబుకద్నెజర్ రాజు అగ్నిని ఎన్నంతలు చేశాడు? 700 చేసి అగ్నిలో వేయించాడు. వేసిన వారు కాలిపోయి చనిపోయారు కానీ ఆయన వదిలిపెట్టండమ్మా. వేసిన వారు కాలిపోయి చనిపోయారు కానీ వీళ్ళకు మాత్రం ఏమీ కాలేదు. ఈ వేసింది ముగ్గురైతే మరొక వ్యక్తి కనబడుతున్నాడు రాజుకు, మంత్రులకి. హల్లెలూయా. 27వ వచనం చదవండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు, షద్రకు, మెషకు, అబేద్నెగోయలు ఈ దేవుడు పూజారుడు. ఆయన తన దూతనంపి తన ఏం చేశాడంటండి? ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని
హల్లెలూయా. హల్లెలూయా. చూసారండి, చాలా విశ్వాసాన్ని అక్కడ వ్యక్తపరిచారు. వారు వారి దేహాలను అప్పగించారు ప్రభు కొరకు. కాబట్టి దేవుడు తన దూతను పంపించి వారికి ఏ హాని కాకుండా దేవుడు వారిని రక్షించాడు. ఆ తర్వాత ఏ రాజు అయితే వారిని అగ్నిలో వేయించాడో అదే రాజు ఒక శాసనం విడిపించి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని రాయించాడు. హల్లెలూయా. ఆయనకు మొక్కని వారు నమస్కరించిన వారు తుత్తునీయులుగా చేయబడతారని ఒక శాసనం విధించాడు. నీవు నేను మనము దేవుణ్ణి సేవించినప్పుడు మనల్ని బట్టి దేవుడేంటో లోకానికి బయలుపరచబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అలా విడిచిపెట్టలే, తన దూతను పంపించి మరీ రక్షించాడు. ఆమె ఆఖరిగా మనం ఈ మాట చెప్పి ముగించుకుందాము. ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఆ కుటుంబము ప్రార్థన ఆరాధన కలిగిన కుటుంబంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరి మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది దేవుని ఆరాధన చేస్తున్నారు నాకు తెలియదు. కానీ నిజముగా దేవుని ఆశీర్వాదం కావాలి, నిత్యము ఆయన ఆశీర్వాదం మా కుటుంబం మీద ఉండాలి అనుకునే వారు మాత్రం అనుదినం ప్రార్థిస్తారు, అనుదినం దేవుని ఆరాధిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. 118వ కీర్తన 15వ వచనం చదివి మనం ముగించుకుందాం. 118వ కీర్తన. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఏంటంటే నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుందా? మీ ఇంట్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం లేకపోతే ఇంకేమైనా వినబడుతున్నాయా? ప్రతి వ్యక్తి దేవుని బిడ్డలారా ప్రతిరోజు ప్రార్థన దేవుణ్ణి ఆరాధించటం అనుభవం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? యేసు ప్రభు ఆయన సిలువ వేయబడటానికి ముందు రోజు రాత్రి తన శిష్యులతో ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగడి కలిగి ప్రార్థన చేయండి అంటూ ముందుకెళ్తూ మాట అంటాడు. ఒక్క గడియను మీరు నాతో మేల్కొని ఉండలేరా? అంటే కనీసం ఒక గంట అయినా ప్రార్థన చేయలేరా? మీరు మీ కుటుంబంలో నుండి సైతానుడు ప్రవేశించకుండా ఉండాలి అనంటే, సాతాను సంబంధమైన కార్యాలు కుటుంబంలో జరగకుండా ఉండాలి అనంటే మనము ఏమి చేయాలంటే మనకు ఉన్న సమయాన్ని దేవునికి ప్రార్థించుట్లో గడపాలి. మనకున్న సమయాన్ని దేవుణ్ణి ఆరాధించుట్లో గడపాలి. హల్లెలూయా. ఇది చేసినటువంటి వ్యక్తి తన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండటానికి ఆధారం అవుతాడు. హల్లెలూయా. ఈ విధంగా జీవించినటువంటి వ్యక్తి తన కుటుంబం దీవెనకరంగా ఉండటానికి ఆధారం. మీరు ఖాళీగా ఉంటే ఒకవేళ ఇతరుల దగ్గరికి వెళ్ళి సంభాషణ ముచ్చట్లు దేవుడు అంటాడండి, మీరు అపవాదికి చోటీకుడు అంటాడు. ఎవరు అపవాదికి చోటిచ్చేది? ఎవరు అపవాదికి చోటిస్తారు అనంటే ఎవరైతే వారి సమయాన్ని, ఖాళీ సమయాన్ని వ్యర్థ సంభాషణలకు లేకపోతే వ్యర్థమైన వాటిని చూడటానికి, వినటానికి సమయం ఇస్తారో దాని ద్వారా కుటుంబంలో సాతానుడు ప్రవేశిస్తాడు. అదే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తన ఇంటినే దేవుని యొక్క మందిరముగా మార్చుకొని ప్రార్థన అనుభవం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ తనకు వచ్చిన విధంగానే పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటే ఆ కుటుంబము దేవుని ఆశీర్వాదంతో నింపబడుద్ది. హల్లెలూయా. కనీసం ఒక్క వ్యక్తి అయినా కుటుంబంలో ప్రార్థనా పరుడుగా ఒక ఆరాధికుడిగా ఉంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి తన కుటుంబం, తన బంధువులు అందరినీ దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. అందరినీ దేవుడు కాపాడుతాడు. దేవుని బిడ్డల అదొక కంచె. యోబంట తన బిడ్డల నిమిత్తం ప్రతిరోజు ఆరాధన చేసేవాడంట. ప్రతిరోజు ఉదయాన్నే బలర్పించేవాడంట. ఇది నాకు ఎంతమంది ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నారండి?
నీ ఇంట్లో ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఆశీర్వాదం నీ కుటుంబం మీద నిలుచుంట, అంత దేవుని కంచి ఉంటుంది. ఒక మాట చదివించి ముగిస్తా. యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోబు గ్రంథం ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 1వ అధ్యాయము 10వ వచనం చదువుతారా అండి? అమ్మ 9వ వచనం చదువురా అని అడిగల అపవాది. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని చూశారండి, దీవించుట చేత అతని ఆస్తి దేశములో. యోబుకి ఆశీర్వాదం ఎవరి నుంచి కలిగింది? హలో, యోబుకి ఆశీర్వాదం ఎవరి నుంచి కలిగింది? ఎవరి నుంచి కలిగింది యోబుకి ఆశీర్వాదం? దేవుడి నుంచి. ఆ మాట చెప్తుంది ఎవరు? కాదు, తప్పు. సాతానుడు చెప్తున్నారు. మీరు దీన్ని జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ వేసావు కంచె వేసి, నీవు అతని చేతి పనిని దీవించుట చేత. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హలో, నువ్వు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా చిల్లు పడ్డ సంచులు వేసినట్టుగా నీ ప్రయాసం ఉంది అనంటే నీ మీద దేవుని ఆశీర్వాదం లేదు. యోబు ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వదించాడు యోబుని. ఎందుకు తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పైన చూస్తే ప్రతిరోజు ఉదయాన్నే ఏం చేసేవాడంట యోబు? థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నిత్యము అలాగూ చేయుచున్నాడంట. ఎలాగూ 5వ వచనంలో, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన బలిని అర్పించు వచ్చానంటే బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయించు వచ్చాడు యోబు. హల్లెలూయా. ఒక విషయం అండి, సాతానుడే దేవునితో యోబు గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగినది అంటే ఏంటి? అతని ఎడ్లు, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, అతని పనివారు సమస్తానికి దేవుడు కంచె వేశాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి, నీవు దేవుణ్ణి సేవించడాన్ని బట్టి, నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరాధించడాన్ని బట్టి, నీవు ఎక్కడైతే ఉంటావో అక్కడ ప్రజలు కూడా దీవించబడతారు. హల్లెలూయా. ఒకసారి ఆదికాండం 37వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం తెలుసుకోండి. ఆదికాండం 37వ అధ్యాయంలో, అలాగే 39వ అధ్యాయం చూడండి. 39వ అధ్యాయంలో ఈ మాట చదివి ముగించుకుందాము. 2వ వచనం చదువమ్మా. 39వ అధ్యాయము ఆదికాండం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు అతని యజమానుడు చూచినప్పుడు. కిందికి వస్తే అమ్మా 5వ వచనంలో చూస్తే, అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము. చూసారండి, ఎవరి నిమిత్తము? యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద. ఎవరిని గురించి?
పోతీఫర్ ఇంటిని గురించి. ఎవరండి? ఐగుప్తు దేశంలో యోసేపు బానిసగా పోతీఫర్కి అమ్మబడ్డాడు. ఆ పోతీఫరు యొక్క పొలము కానీ ఇల్లు కానీ ఏంటంటండి, అతనికి కలిగిన సమస్తము కూడా దేవుడి ఆశీర్వాదముతో ఉంది. కారణం ఎవరు? యోసేపు. ఎవరండి కారణం? యోసేపు. యోసేపును బట్టి ఆ ఐగుప్తీని ఇంటిని, అతని పొలమును, అతనికి కలిగిన సమస్తము మీద దేవుని ఆశీర్వాదం ఉంది. అటువంటప్పుడు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ మీద, నీ బంధువుల మీద, నీ అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేటి కాలములో అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా లేవు. కారణం అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేవు. క్రైస్తవులే ఏమండి మారు మనసు పొందామన్న వారే ఆశీర్వాదకరంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు, ఒక నామకార్థమైనటువంటి జీవితం. కానీ నిజముగా రోషము కలిగి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవా నన్ను ఆశీర్వదించని అడగనవసరం లేదండి. ఆటోమేటిక్గా దేవుని హస్తం నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డ